సొసైటీలో సైబర్ క్రైమ్ నేరాలైతే పెరిగిపోతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ మోసగాళ్ల చేతిలో మోసపోయి దాదాపు 1,16,000 అయితే మోసపోయినట్లు మనకు తెలుస్తుంది. తాండూరుకు చెందిన ఒక యువకుడికి అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఒక యువతి పేరుతో అయితే హాయ్ అని వచ్చింది. తమ వద్ద పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయని, పార్ట్ టైమ్ జాబ్‌తోనైతే చాలా డబ్బులు వస్తాయని చెప్పేసి అయితే నమ్మబలికింది. హారత్ అనే పేరుతో అయితే ఆమె చాట్ చేసింది సదరు కుర్రాడితో. అయితే తాము పంపించే వాటిని మీరు ప్రమోట్ చేసినట్లయితే మీకు అందుకు తగ్గట్లు డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఏకంగా టాటా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక లింక్‌నైతే పంపారు. సో, టాటా ప్రాజెక్ట్ అని చూడగానే ఆ యువకుడైతే నమ్మాడు. ఇది మంచి కంపెనీ అని దాన్ని ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసినందుకైతే ఇతనికి రూ. 1000 అయితే వేశారు. ఇట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సదరు యువతి అంటే అవతలి వైపు ఉన్న వ్యక్తులైతే మీరు ఇంకా డబ్బులు బాగా సంపాదించాలంటే ఇందులో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అయితే యువకుని కోరారు. ఇట్లా దఫాలుగా యువకుడి నుంచి దాదాపు 1,16,000 అయితే వసూలు చేశారు. ఆ తర్వాత వాళ్ళు మెసేజ్ చేయడం, చాటింగ్ చేయడం మానేశారు. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. చివరికి మోసపోయాలని తెలుసుకున్న సదరు యువకుడైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిన పోలీసులే విచారణ చేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో తాండూరు డీఎస్పీ వివరిస్తారు. ఏదో అల్లాటప్పా కంపెనీ కాదు, ఏకంగా టాటా ప్రాజెక్ట్స్ పేరునే వాడుకొని సైబర్ క్రైమ్ నేరగాళ్లు మోసానికి ఎలా తెగబడుతున్నారో చూడండి. వివరాల్లోకి వెళ్తే, తాండూరు పట్టణంలో నివాసం ఉండే జావీద్ అనే ఒక కుర్రాడు తను టెలిగ్రామ్లో మెసేజ్ రావడం చూశాడు. ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చి పార్ట్ టైం జాబ్ అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఆమెను వివరాలు అడిగాడు. ఇంట్లో ఉండి పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా మొబైల్ ద్వారా అంటే దానికి సంబంధించిన ఒక లింక్ ఆమె పంపడం జరిగింది. ఆ లింక్ను ఓపెన్ చేస్తే టాటా ప్రాజెక్ట్స్ ప్రాపర్టీ.com అనే ఒక వెబ్సైట్కి దారితీస్తుంది. అందులో ఇతను లాగిన్ అవ్వడం ద్వారా టాటా వారికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా ఇతను ప్రతిరోజు రూ. 1,000కి పైగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇతను దాంట్లో లాగిన్ అయ్యి తన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను ప్రతిరోజు ఇచ్చే టాస్క్ ఒక 20 ప్రాపర్టీస్ని ఎక్స్ప్లోర్ చేస్తే 1,000కి తగ్గకుండా డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇతను 20 ఎక్స్ప్లోర్స్ చేయడంతో ఇతనికి రూ. 1,000 లాభం రావడం జరిగింది. ఇది నిజమేని గ్రహించిన అతను ఇంకా ఎక్కువ మొత్తంలో దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇంకా ఎక్కువ మొత్తం చేస్తూ జూనియర్ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్కి, లగ్జరీ లెవెల్కి, కంఫర్ట్ ఇలా ప్రతి లెవెల్కి పెరుగుతూ పోతూ ఉంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి వారు చెప్పడంతో వారు చెప్పిన విధంగానే ఇతను ఎక్కువ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. అలా ఎక్స్ప్లోర్ చేయడానికి లెవెల్ పెరగడానికి ఇతను కొంత అమౌంట్ కూడా ముందుగా వాళ్ళు డిపాజిట్ చేయాలని చెప్పడంతో ఇతను అలా 30,000, 20,000 చొప్పున డిపాజిట్ చేస్తూ మొత్తానికి 1,16,000 ఇతను డిపాజిట్ చేయడం జరిగింది. తద్వారా ఆ అమౌంట్ని తిరిగి పొందడానికి అవకాశం లేక సైబర్ క్రైమ్ నేరానికి గురయ్యాయని చెప్పి ఇతను తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా ఎక్కువగా టెలిగ్రామ్స్లో ఇలాంటి లింక్స్ వస్తూ ఉంటాయి. టెలిగ్రామ్స్లో వచ్చే లింక్స్ని, పార్ట్ టైం జాబ్ ఆఫర్స్ని మీరు నమ్మి మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి.